తొలి సినిమా ఆనంద్తో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించిన కమలిని ముఖర్జీ ఆ తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులకు అలాగే కనిపించింది. అందుకే మోడ్రన్ హీరోయిన్గా మారేందుకు కమలిని ప్రయత్నించినా ఆమెను అంతగా రిసీవ్ చేసుకోలేదు టాలీవుడ్ ప్రేక్షకులు. అయితే ఆనంద్తో హీరోయిన్గా సినీ ప్రయాణం మొదలుపెట్టిన కమలిని ఇప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే కమలిని ముఖర్జీ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కమలిని టాలీవుడ్ స్టార్ సుమంత్ను అప్పట్లో ప్రేమించిందట. కమలిని కెరీర్ తొలినాళ్లలో వచ్చిన గోదావరి సినిమాలో సుమంత్ సరసన నటించిన కమలిని అప్పట్లోనే సుమంత్ను పెళ్లి చేసుకోవాలని భావించిందట. సుమంత్ కూడా కమలిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించాడని సమాచారం. అయితే అప్పటికే హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని ఆమె నుంచి దూరమైన సుమంత్ మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం అక్కినేని ఫ్యామిలీకి అస్సలు నచ్చడం లేదట. అప్పట్లో నాగేశ్వరరావుతో పాటు నాగార్జున కూడా కమలినితో సుమంత్ కమలిని పెళ్లికి ఒప్పుకోలేదని కొందరు చెబుతూ ఉంటారు. దీంతో ఇక తాను మళ్లీ పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న సుమంత్ ఇప్పటి వరకు మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదని అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవాళ్లు అంటుంటారు. తాను బ్రతికి ఉండగానే సుమంత్కు మళ్లీ పెళ్లి చేయాలని ఏఎన్నార్ ఎంతగానో ప్రయత్నించారని, అయితే సుమంత్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని టాక్. రీసెంట్గా సుమంత్ ఓ ఫారిన్ అమ్మాయితో తిరుగుతున్నాడనే ఊహాగానాలు రావడంతో సుమంత్ పాత లవ్ స్టోరీ గురించి ఈ విధంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు కొందరు. మొత్తానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే కమలిని చాలా ఏళ్ల క్రితమే సుమంత్ శ్రీమతిగా మారేదేమో. If you like the video, please like us and subscribe Tollywood Nagar.